ఇన్ని రోజులు ఈ అమర ప్రేమికుల్ని విడగొట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఏదో ఒక కారణం చెప్పి వినీగర్ హిల్స్ లేదని, లైవ్ ఫుడ్డే ఉండాలని, అదని ఇదని వాళ్ళని కలుసుకోకుండా చేశాను. కానీ నన్ను దాటి మరీ కాలం వాళ్ళని కలపాలనుకుంటుందని ఈ విషయం చూశాకే తెలిసింది. ఇన్ఫోసూర్య కల్చర్ అయింది. ఇది నా కంటికి బానే కనిపిస్తోంది గానీ కెమెరా కంటికే సరిగ్గా కనిపిలేదు. కాబట్టి మీరు దీన్ని సరిగ్గా చూడలేరు. దీనికి ఇంత బిల్డప్ అవసరమా అంటే అవును, అవసరమే. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేను ఇన్ఫోసూర్య కల్చర్ చేసింది జస్ట్ 5 రోజుల ముందే. అది కల్చర్ సక్సెస్ అవుతుందో లేదో అనుకుంటూనే చేశాను. కారణం ఏందో తెలుసా? చలి. అసలేమైంది ఈ నగరానికి? ఒకవైపు చలి, మరోవైపు గాలి. అందరూ నోర్లు మెదుపుతున్నారేంటి? 7 నుంచి 10 రోజులకు కానీ కల్చర్ అవ్వని ఇన్ఫోసూర్య కల్చర్ జస్ట్ 5 రోజుల్లో ఎలాగైంది? అది కూడా సంసార్లు తప్ప సింగిల్స్ బ్రతకలేని ఈ చలికాలంలో. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. ఇది ఖచ్చితంగా ఏదో లోక కళ్యాణార్థకం ఈ ప్రేమ జంటని కలపడానికి కాలం చేసే పని. నాకు అర్థం కాలేదు సార్. వాటర్ కండిషన్ అవ్వడానికి కనీసం 2 రోజులైనా టైం పడుతుంది. ఆ తర్వాత ఓ శుభముహూర్తాన బీటా బ్రీడింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటి వరకు ఈ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూసుకునే బాధ్యత నాది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకునే బాధ్యత మీది. తరువాయి భాగం బెటా బ్రీడింగ్.